డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం నవంబర్ 21, 2024. దేవుని నుండి ఒక సూచన. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. ఈనాటి దైవాంశము. దేవుడు అనుగ్రహించు సంతృప్తి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. అది 2006వ సంవత్సరం. క్రిస్మస్ పర్వదినం. దూరంగా క్యారల్స్ పాటలు వినిపిస్తున్నాయి. ఆర్భాటంగా అంతటా క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. కానీ నా హృదయంలో వేదన, భరించలేని దుఃఖం తన్నుకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏమాత్రం డబ్బులు లేని గడ్డు పరిస్థితిలో మేమున్నాం. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి. నిట్టూర్చుకుంటూ వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను. స్టవ్ వెలగలేదు. కారణం, గ్యాస్ అయిపోయింది. ఏమీ పాలు పోలేదు. వంట ఎలా చేయాలి? నేను, నా భర్త, మా 3 పిల్లలు ఏమి తినాలి? ఆలోచించాను. ఒకవైపు చర్చికి టైం అవుతోంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నీళ్లు వేడి చేసి అందరం స్నానాలు కానిచ్చాం. అదే కుక్కర్లో రైసు, పప్పు, దినుసులు వేసి కిచిడి చేశాను. ఇంట్లో ఉన్న ఊరగాయతో అందరం తినేశాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని క్రిస్మస్ పర్వదినం. దీని ద్వారా దేవుడు మాతో మాటలాడిన దైవాంశము. ఫిలిప్పి 4:12లో దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. దేవుడు మనందరినీ బలపరచి తన సమృద్ధిని దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను మాకు దయచేయకుము. తగినంత ఆహారము మాకు అనుగ్రహించుము. మేము ఏ స్థితిలోనున్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్పుము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.